నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు నేను చెప్పే అంశం ఏంటంటే బెట్టింగ్ యాప్. అసలు ఇంత ముందు నేను చాలా సార్లు వీడియోలో చెప్పాను, ఆన్లైన్ లో చాలా మంది మోసపోతూ చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడాలు, ఈ అనవసరంగా ఆన్లైన్ బిజినెస్ అనవసరంగా పాల్గొనకండి, అనవసరంగా ఆన్లైన్ లో మీరు ఎటువంటి లోన్లు తీసుకోవద్దని చాలా సార్లు చెప్పాను. నిన్న మొన్న టీవీలో చూపిస్తున్నారు, కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్లు మొదలు పెట్టారు. బెట్టింగ్ యాప్ లో ఏం లేదు, ఈజీగా ఉంటుంది, మీరు ఇలా చేసుకుంటే మీకు బోల్డ్ డబ్బులు వస్తాయి అని చెప్పి పాపం ఎంతో మంది యూత్ ని అనవసరంగా బుక్ చేసి వాళ్ళు అనవసరంగా డబ్బులు అక్కడ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు మోసపోయి అప్పుల పాలైపోయి వాళ్ళు రోడ్డు మీద పట్టడం జరుగుతుంది. అసలు ఎందుకు ఇలా వీళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళు చక్కగా వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకోకుండా అనవసరంగా ఇల్లీగల్ గా ఒక సైబర్ క్రైమ్ లాగా వీళ్ళు చేసినది ఏంటంటే, అకార్డింగ్ టు సెక్షన్ బిఎన్ఎస్ ఆఫ్ 318 సబ్ క్లాస్ 4 ఆఫ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, ఇంతకుముందు ఐపీఎస్ ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది, ఇప్పుడు దాని సెక్షన్ 318 సబ్ క్లాస్ 4 ఆఫ్ బిఎన్ఎస్ ఆ ప్రకారంగా దాన్ని ఏమంటారంటే చీటింగ్ కేస్, జనాన్ని మోసం చేయటం చీటింగ్. ప్లస్ అదే కాకుండా అకార్డింగ్ టు సెక్షన్ 66D ఆఫ్ ఐటీ యాక్ట్ 2000 అది కూడా అంతే చీటింగ్. ఈ రకమైన సెక్షన్ల మీద వాళ్ళందరూ కూడా మన పంజగుట్ట పోలీస్ స్టేషన్ వీళ్ళందరి మీద కూడా కేసులు బుక్ అయినాయి. తెచ్చుకున్న పేరు చక్కగా ఏదో మెల్లమెల్లగా వాళ్ళ పేరు సంపాదించుకుంటూ ఒక స్థిరంగా సెటిల్ అవుతున్న సమయంలో ఈ రకంగా ఈ బెట్టింగ్ యాప్లు పెట్టి అనవసరంగా జనాన్ని మోసం చేసి, జనం నిజమే కదా ఈ రకంగా మనం కొంచెం అమౌంట్ డిపాజిట్ చేస్తే మళ్ళీ మనకి డబుల్ అమౌంట్ వస్తుంది, ట్రిపుల్ అమౌంట్ వస్తుంది అని చెప్పి వీళ్ళ మాటలు నమ్మి వాళ్ళు దీంట్లో ఇరుక్కుపోవటం జరిగింది. అసలు నాకు అన్నీ అర్థం కావట్లేదు. దీనికి అన్నిటికన్నా ముఖ్య కారణం ఎవరంటే మన వైసీపీ ఆ క్యాండిడేట్ సినిమా యాక్టర్స్ యాంకర్ శ్యామ గారు. ఆవిడ మంచి టీవీలో మటుకు ఎప్పుడప్పుడు నేను యాంకరింగ్ చేయడం నేను చాలా సార్లు చూశాను. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఒక రాజకీయ నాయకురాలుగా ఆవిడ దానికి స్పోక్స్ పర్సన్ గా ఆవిడ జగన్ గారి పార్టీలో వర్క్ చేస్తూ ఆవిడ అనవసరంగా దీంట్లో బుక్ అయ్యారు. ఈవిడతో పాటు కొంతమంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళు కూడా ఈ మధ్యనే కొన్ని బిగ్ బాస్ లో కూడా కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళు కూడా దీంతో పాటు 11 మంది వరకు సుమారుగా 11 మంది వరకు బుక్ అవడం జరిగింది. వీళ్ళ మీద అందరి మీద కేసులు బుక్ అయినాయి. ఏ క్షణమైనా వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు. ఎందుకంటే ఇది సైబర్ క్రైమ్, ఇది ప్రజల్ని మోసం చేయకూడదు, మనకు సంబంధం లేని విషయం. ఇది అనవసరంగా ప్రజలకి లేనిపోయిన ఐడియాలు ఇవ్వటం, వాళ్ళకి తెలియని వాళ్ళని వాళ్ళు అనవసరంగా వాళ్ళని దీంట్లో ఈ ఊబిలో లాగటం అనమాట వాళ్ళని. ఇప్పటికే నేను చాలా సార్లు ఎంతమంది ఆన్లైన్ లో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు దీని ప్రకారంగా డబ్బులు కట్టి ఎంతో మంది మోసపోయి ఎంతో మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఈవిడ శ్యామల గారు ప్రమోషన్ మీద ఈ రకంగా మీరందరూ చేసుకోండి, మీకు బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి, డిపాజిట్ చేసుకోండి అని చెప్పి ఆవిడ చెప్పటం వల్ల చాలా మంది అప్పుల పాలు చేసి రోడ్డు మీద పట్టడం జరిగింది. అసలు దీంట్లో బెట్టింగ్ లో రకరకాల యాప్స్ ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి ఎవరు వెళ్ళకండి చాలా సార్లు చెప్పాను. ప్యారీ మ్యాచ్ అని చెప్పి ఒక బెట్టింగ్ ఉంది. అది ప్యారీ మ్యాచ్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక ఆన్లైన్ బిజినెస్. ఆన్లైన్ బిజినెస్ లో వాళ్ళు ఏమంటారు, స్టార్టింగ్ లో మీరు 551 రూపీస్ మీరు డిపాజిట్ చేయండి, మీకు ఆటోమేటిక్ గా 1000 రూపీస్ దాకా వస్తుంది అంటారు. 551 రూపీస్ మీరు డిపాజిట్ చేసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు, ఆటోమేటిక్ గా మీరు బెట్టింగ్ ఓడిపోతారు. ఈ మీరు లూజ్ 300 రూపీస్ దాకా మీరు ఓడిపోతే, సరే కొంతమంది తెలియగలవాలి అంటే ఎందుకు వచ్చిన గొడవ, ఇంకా కనీసం 261 రూపీస్ అన్నా నా దగ్గర ఉంటుంది కదా, అదన్నా నేను రిటర్న్ తీసుకోవచ్చు పోచా మళ్ళీ వాళ్ళకి ఆన్లైన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు అంటారు నో మీరు ఇంకొక 700 వేసుకుంటే మీకు 1000 రూపీస్ వస్తుంది అంటారు. సరే ఎందుకు 261 రూపీస్ అనవసరంగా పోగొట్టుకోని చెప్పి కొంతమంది 700 రూపీస్ వేసి డిపాజిట్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇంకో గేమ్ ఆడతారు. ఏం ఆడతారు తెలుసా గేమ్ అది, నో మీరు 1000 రూపీస్ కట్టారు, దీని 1000 రూపీస్ కి మీరు ఆధార్ కార్డు ఇవ్వండి, మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, ఇవన్నీ ఇస్తే మీ అకౌంట్ లో అమౌంట్ డిపాజిట్ చేస్తాం అంటారు. దయచేసి ఇలాంటి పనులు చేయకండి. నేను ఇంత ముందు కూడా ఆన్లైన్ లో కూడా చెప్పా, దయచేసి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వకండి, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకండి, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా వీళ్ళకి ఇవ్వకండి. ఒక్కసారి ఇచ్చారో మొత్తం గోవిందా, మొత్తం డబ్బు మీకు బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోతుంది. ప్రేక్షకులు మనవి, నా రిక్వెస్ట్, నేను ఇంత ముందు కూడా చాలా సార్లు చెప్పాను, ఆన్లైన్ లో ఈ బెట్టింగ్ జోలికి పోకండి. ఇంకొక గేమ్ ఉంటుంది, ఆన్లైన్ బెట్టింగ్స్ అని ఉంటాయి. ఆన్లైన్ బెట్టింగ్స్ అంటే మనం ఎప్పుడు అందరికి తెలిసిందే, ఐపీఎల్ మ్యాచ్ ఉంది, క్రికెట్ మ్యాచ్, ఆన్లైన్ లో బెట్టింగ్ కడుతుంటారు.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ బెట్టింగ్లు కోట్లలో ఎంతో మంది డబ్బులు కట్టి ఎంతో మంది ఓడిపోయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు మనం ఎన్నో చూసాం. దయచేసి ఈ బెట్టింగ్ జోలికి పోకండి. మీరు ఈ బెట్టింగ్ చేసే ముందర ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ అమౌంట్ ని కనుక మీరు ఏ ల్యాండ్ కో ఇన్వెస్ట్ చేసుకుంటే, మీ ల్యాండ్ ప్రాపర్టీ కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే మీ డబ్బు ఎక్కడికి పోదు. ₹1,00,000 దాని మీద ల్యాండ్ మీరు పెడితే రేపు తర్వాత ఒక 2,000 3,000 10,000 మీకు 2 లక్షలు అవుతుంది, డబల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది అమౌంట్. అది కరెక్ట్ తెలివైన లక్షణం అది. అంతే తప్ప ఈ బెట్టింగ్ అని చెప్పి మిమ్మల్ని టోటల్ గా ముంచేస్తారు వాళ్ళు. పరమ మోసం, ఇది ఫేక్. అసలు నేను కూడా గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఇమ్మీడియట్ మీరు స్టాప్ చేసేయాలి. అసలు బ్యాన్ చేసేటమే ఈ బెట్టింగ్ యాప్స్. మన ఎండి గారు సజ్జనార్ గారు నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్, మంచి డెసిషన్ తీసుకున్నాడు ఆయన. ఎక్కడైనా సరే హైదరాబాద్ ఎవడైనా సరే ఈ బెట్టింగ్ అనేది పెడితే వెంటనే వాళ్ళని తీసుకుని లోపలేసేయాలనే చక్కటి కాన్సెప్ట్ బ్రహ్మాండంగా అందరూ మెచ్చుకుంటున్నారు ఆయన. ఇంత ముందు కూడా ఒకసారి ఇక్కడ ఒక మనిషి ఒక అమ్మాయిని రేప్ చేస్తే నలుగురిని ఆయన ఇమీడియట్లీ షూటెడ్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చి చంపేస్తే ఆయన అందరూ అప్రిషియేట్ చేశారు. సజ్జనార్ గారికి మంచి పేరు వచ్చింది మన తెలంగాణలో. అదే సజ్జనార్ గారు ఇప్పుడు మళ్ళీ దీని మీద బెట్టింగ్ యాప్ మీద కూడా ఆర్టీసీ ఎండి అయి ఉండి ఆయన ఈ రకంగా దీని మీద ఎవరైనా బెట్టింగ్ చేస్తే వాళ్ళ మీద కొరడనే ఇక తీసుకెళ్లి లోపలేసేయడమే. ఇప్పుడు చూడండి ఇంతమంది సెలబ్రిటీస్ టీవీలో వస్తుంది, పేరు పోలే వాళ్ళకి, వాళ్ళ పేరు సంపాదించుకుని ఎంత పేరు సంపాదించుకుని అంతా మొత్తం పోయింది. మీరు ఒక ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు మీ ప్రొఫెషన్ లో మీరు ఉండండి. శ్యామల గారు మీరు కూడా ఇలా ఏంటంటే ఇలా చేయటం, మీరు ఒక మంచి యాంకర్, మంచి యాక్ట్రెస్, మీరు వైఎస్ఆర్పీ పార్టీలో మీరు ఉంటూ మరి మీ పార్టీ కూడా ఈ రకంగా చేస్తే బ్యాడ్ నేమ్ రాదా? దయచేసి ఆలోచించండి. మీరు కూడా ఇలాంటి చేయడం వల్ల, మీ ఎంకరేజ్ చేయడం వల్ల యూత్ అందరు కూడా అనవసరంగా ఇరుక్కుపోయి వాళ్ళు అనవసరంగా పాప అప్పుల పాలైపోయి వాళ్ళు ఉన్న ఇంట్లో ఆస్తులన్నీ అమ్ముకొని వాళ్ళకు ఒక రకమైన లేనిపోయిన ఐడియాలు మనం ఇచ్చినట్టే దానికి ₹1కి ₹10 వస్తుందని ఆశ చూపిస్తే పాపం వాళ్ళు మునిగిపోయి వాళ్ళకి తెలియదు దీని గురించి, జీరో నాలెడ్జ్, వాళ్ళకి ఏం తెలియదు దీని గురించి. బెట్టింగ్ ఏమంటే వాళ్ళకి ఏం తెలియదు అసలు. పాపం అమాయకులు ఇలిటరేట్ వాళ్ళు ఉంటారు, మోసపోతారు దీనివల్ల వాళ్ళకి తెలియక. దయచేసి ఎవరు కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను అందరు సెలబ్రిటీస్ మీరు హాయిగా మీ ప్రొఫెషన్ లో మీరు ఉండండి. అంతే తప్ప ఇలాంటి వాటికి మీరు అసలు చాలా ఫ్రాడ్, ఇది చీటింగ్, ఇది క్రైమ్, అది సైబర్ క్రైమ్. ఇది జనాన్ని మీరు రెచ్చగొట్టి వాళ్ళని అనవసరంగా వాళ్ళని ఊబిలా అవుతున్నారు. వాళ్ళని పాప తెలియని వాళ్ళని లేనిపోయిన ఐడియాలు ఇస్తున్నారు మీరు. కాబట్టి దయచేసి మీరెవరు కూడా ఈ బెట్టింగ్ యాప్ల జోలికి పోకండి. 1x బెట్ అంట, రకరకాల బెట్లు, రకరకాల గేమ్స్. ఈ గేమ్స్ లో చాలా మంది క్యాసినో గేమ్స్ మనం చూడలే ఆ మధ్య విజయవాడలో గేమ్స్ మోసం. ఆ గేమ్స్ లో ఏదో 500 వేస్తే 1000 వస్తుందని, 1000 వేస్తే 2000 వస్తుంది. ఈ రకమైన ఏదో గబగో 1 నిమిషం సంపాదించాలని ఆశపడతారు చాలా మంది జనం. వద్దు, అనవసరంగా ఇలాంటి వాటికి జోలికి వెళ్ళకండి. కష్టపడి సంపాదించుకుంటే మీ రూపాయి మీకే ఉంటది. మీరు ఈ రకంగా యాప్ లో నమ్మి మీద నిలువులా మోసపోతారు. ఇది పక్కా ఫేక్. బెట్టింగ్ యాప్ అనేది పక్కా ఫేక్. వాడెవడో తెలీదు. మీరు ఆన్లైన్ లో మీకు లోన్లు ఇస్తా ఉంటారు. ఎన్ని చూడండి తెల్లవారితే మొబైల్ ఫోన్ లో మీరు ఒక్కసారి బటన్ నొక్కండి మీకు 5 lakhs వస్తుందంటాడు, లేకపోతే 1 crore వస్తున్నాడు. పొరపాటున మీరు యాప్ సెల్ లో కనుక మొబైల్ నొక్కితే ఫినిష్, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ అయితే 0 అయిపోతుంది. ఇవన్నీ మోసాలు, ఇదంతా ఫేక్. కొంచెం మీరు కూడా నాలెడ్జ్ ఉపయోగించుకొని కొంచెం కామన్ సెన్స్ వాడాలి. మోసాలు తెల్లవారితే ఎలా సంపాదిద్దామో, అడ్డదోరగా జనాన్ని ఎలా మోసం చేద్దామని చూస్తున్నాం మనం. నేనైతే షాక్ అయ్యాను బెట్టింగ్ యాప్ లో. ఇలా సెలబ్రిటీస్ కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రంగంలో దిగడం వల్ల అందరు కూడా ఎవరు ఆశ్చర్యపోతున్నారు. అందరు కూడా వాళ్ళేంటి సినిమా వాళ్ళు చక్కగా టీవీ సీరియల్స్ అవి ఇవి చేసుకోక ఈ బెట్టింగ్ యాప్ లో రావటం ఏంటి ఇంతమంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా దీని జోలికి వెళ్ళకండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజల్ని మట్టుగా అనవసరంగా మభ్య పెట్టకండి, వాళ్ళని లేనిపోయి ఆశలు చూపించకండి. నమస్కారం.